ఈవీఎం చెకప్ ఈవీఎం అంటే ఉన్నదికి చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్ దానికైతే ఒక ప్రొసీజర్ ఉంది. అక్కడ మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బెల్ నుంచి వస్తారు, వారు వచ్చి డమ్మీ బ్యాలెట్ పేపర్ని వచ్చి ప్రాసెస్ చూపిస్తారు, అంటే ఎలా అక్కడ జరిగింది అని. దానికి ఒక ఎంటైర్ ప్రొసీజర్ ఉంది. ఓకే, అవి అన్నీ కూడా డీటెయిల్గా మనం ప్రశ్నించవచ్చు. దీంట్లో ఇప్పుడు అది దాని గురించి చెప్పడానికి రీకౌంటింగ్ కాదు, దట్ ఈస్ నాట్ రీకౌంటింగ్, అది చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్. దాంట్లో చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్కే ఒక 12 ఇది 5% ఆఫ్ ద టోటల్ పోలింగ్ యూనిట్స్ ఇక్కడ ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నదికి. దాని 12 పోలింగ్ స్టేషన్ సంబంధించిన బ్యాలెట్స్ యూనిట్స్ని తీసుకుని దానికి బెల్ నుంచి మనకు 19 నుంచి 26 వరకు 24 వరకు ఒక 6 డేస్కి వస్తుంది. సో వచ్చి వారు ప్రతిరోజు ఒక 2 పోలింగ్ స్టేషన్స్కు దానికి ఉంది, మీరు మళ్ళీ ఒక పోలింగ్ లాగా చేసి మీకు చూపిస్తారు. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వారికి ఎంటైర్ ప్రొసీజర్ ఉన్నది, సెపరేట్గా మేము చెప్తాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల గోల్మాల్ కావచ్చు, అదేవిధంగా ట్యాంపరింగ్ కావచ్చు, హ్యాకింగ్ కావచ్చు, పదం ఏదైనా కూడా పోలైనటువంటి ఓట్ల కంటే లెక్కింపులో ఓట్లు అధికంగా వచ్చాయన్నది కూడా గత కొన్ని రోజులుగా వివిధ రాజకీయ పార్టీలు నేతలు చెబుతున్నటువంటి మాట. ఎలన్ మస్క్ లాంటి వ్యక్తులు కూడా ఈవీఎంలపై అనేక సందేహాలు వెలుబుచ్చారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 145 నియోజకవర్గాల్లో పోలింగ్ అయినటువంటి ఓట్ల కంటే లెక్కింపులో అధికంగా వచ్చాయన్నది కూడా నిర్ధారణకు వచ్చారు. అందులో భాగంగా అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం, అదేవిధంగా ఓట్ ఫర్ డెమోక్రసీ, ఈ 2 సంస్థలు కూడా చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాయి. దేశవ్యాప్తంగా 145 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే అధికంగా ఓట్లు వచ్చాయన్నది కూడా ఈ 2 సంస్థలు, ఓట్ ఫర్ డెమోక్రసీ అదేవిధంగా అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం కూడా చెప్పుకొచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవానికి ఖచ్చితంగా ఈవీఎంల హ్యాకింగే అని కూడా కారణమని కూడా అనేక సంస్థలు చెప్పాయి. కేతిరెడ్డి అంటే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి లాంటి వాళ్ళైతే ఓడిపోయిన నెక్స్ట్ డేనే ఈవీఎంల మీద అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసినటువంటి సందర్భం చూసాం. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. అయినప్పటికీ కూడా 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పరిమితం కావడం రాజకీయ వర్గాల్ని విస్మయానికి గురి చేసింది. ఒక దశలో రాష్ట్రపతి సైతం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంటూ ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్టు కూడా పత్రికల్లో మనం వార్తలు చూసాం. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఈవీఎంల హ్యాకింగ్ కావచ్చు, ట్యాంపరింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సో వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఈ ఈవీఎంల ఇష్యూ వాళ్ళ మెడకు చుట్టుకోబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి తర్వాత 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా ఆయన అనుమానాలు వ్యక్తం చేసింది కొన్ని బూతుల్లో పోలైన ఓట్ల కంటే అధికంగా ఓట్లు వచ్చాయి, ఎందుకు ఇలా జరిగింది, ఈవీఎంలను మార్పు చేశారా, లేదంటే ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల అట్లా జరిగిందా, లేదంటే ఈవీఎంలను హ్యాకింగ్ చేశారా, లేదంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా, వీటిపై తనకు అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా తన అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్పై ఉందని కూడా ఆయన ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సో ఆ ఫిర్యాదుకు సంబంధించి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి విచారణ కోసం, అంటే ఫిర్యాదు కోసం విచారణ కోసం ఈ 12 ఈవీఎంల సంబంధించి 5,66,400 రూపాయల ఫీజు కూడా చెల్లించారు. ఈ నెల 28లోగా బాలినేని లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి ఫిర్యాదుపై ఖచ్చితంగా ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డిపై అధికారుల నుంచి ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయన్నది కూడా స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దీంతో ఖచ్చితంగా అధికారులు ఇప్పుడు ఆ 12 ఈవీఎంలపై రీకౌంటింగ్ జరపాల్సినటువంటి
ఆవశ్యకత ఏర్పడింది. ఈ నెల 25, 26, 27, 28 ఈ 4 రోజుల్లోగా ఖచ్చితంగా విచారణ పూర్తి చేసి బాలినేని శ్రీనివాసరెడ్డికి రిజల్ట్ ఏంటో చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎలక్షన్ సంఘంపై పడినటువంటి నేపథ్యంలో గతంలో రాజకీయ ఒత్తిళ్లు జరిగాయా, మరి ఏం జరిగాయా తెలియదు. అదేవిధంగా ఏడీఆర్, విఎఫ్డి లాంటి సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా ఇప్పుడు నిజమని తేలుతున్నాయి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం ఆ 12 ఈవీఎంలపై తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్నికల సంఘం అధికారులు కావచ్చు నుంచి, అదేవిధంగా వైసీపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒంగోలులో రీపోలింగ్కు దాదాపు అంటే రీపోలింగ్కు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా 5,46,400 రూపాయలు ఆ విచారణ కోసం ఫీజు కట్టించుకున్నారు కాబట్టి రీపోలింగ్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. ఖచ్చితంగా రీపోలింగ్ జరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ వర్గాలు, వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ రీపోలింగ్ కనుక నిర్వహించకపోతే తాను కోర్టును సైతం ఆశ్రయిస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అధికారుల్లో టెన్షన్ ఒకవైపు, దడ ఒకవైపు మొదలైందని చెప్పుకోవచ్చు. రాజకీయ నేతల ఒత్తిళ్లు, కేంద్ర పెద్దల ఒత్తిళ్లు కావచ్చు, ఇతర నేతల ఒత్తిళ్లు ఎన్నిన్నప్పటికీ కూడా చివరికి అల్టిమేట్గా సమాధానం చెప్పుకోవాల్సింది ఎన్నికల సంఘం చెందినటువంటి అధికారులే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఫిర్యాదును స్వీకరించారు. ఆయన అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నెల 25 నుంచి 28 మధ్యలో ఏ క్షణానైనా ఆయన ఏవైతే 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారో ఆ 12 ఈవీఎంలను ఓపెన్ చేసి రీపోలింగ్ జరపనున్నారన్నది మనకు వస్తున్నటువంటి సమాచారం. ఇక ముఖ్యంగా వైసీపీ నేతల ఆందోళనలు ఈవీఎంపై అనుమానాలు వ్యక్తం చేయడానికి బలమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12.54% పోలింగ్ పెరగడం అనేదే ఇప్పుడు వైసీపీ వర్గాలను కలవరపాటుకు గురి చేసింది. ఎన్నికల పోలైనటువంటి ఓట్ల కంటే 12.54% ఓట్లు ఎక్కువగా అంటే కౌంటింగ్లో రావడం అనేది ఎట్లా జరుగుద్ది? ఈవీఎంల హ్యాకింగ్ కానీ, ట్యాంపరింగ్ కానీ, అందులో ప్రోగ్రామ్ మెథడ్ మార్చడం కానీ ఇవి చేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో జరిగేటువంటి అవకాశం లేదని కూడా వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నటువంటి నేపథ్యంలో ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారారు. వైసీపీకి ఇది అడ్వాంటేజ్గా మారబోతుంది. ఒంగోలులో కనుక రీపోలింగ్ కనుక అంటే రీకౌంటింగ్ కనుక జరిగితే ఆ 12 ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే అధికంగా ఓట్లు కనుక వస్తే ఓవరాల్గా ఆ ఇంపాక్ట్ అంతా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలే కాదు, యావత్ దేశ రాజకీయాలపై కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3 దశల తర్వాత 7 దశల్లో జరిగాయి ఎన్నికలు. 3 దశల తర్వాత ఈవీఎంలో ప్రోగ్రామ్ మార్పులు చేర్పులు జరిగాయని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానాలు కనుక నిజమైతే మాత్రం ఆ ఇంపాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రజలకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. వైఎస్ జగన్ ఓడిపోయారంటే ఇప్పటికి కూడా అక్కడి ప్రజలు నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ ఇవ్వబోతుందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల సంఘం అధికారులు 25 నుంచి 28 తేదీ మధ్యలో ఈ నెలలో ఖచ్చితంగా ఒంగోలు అసెంబ్లీ స్థానానికి సంబంధించిన 12 ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటిలో కౌంటింగ్ నిర్వహించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇదే అంశాన్ని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే, ప్రజలతో అత్యంత దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, ఆయనే అత్యంత అంటే ప్రజా సమస్యల విషయంలో కూడా ఆయన ప్రతిరోజు కూడా నిత్యం ప్రజలను కలుస్తూ ఉంటారు. సో అటువంటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా విస్మయాన్ని గురిచేసింది. ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అంటే విస్మయాన్ని వ్యక్తం చేశారు. కేతిరెడ్డి లాంటి వాళ్ళు ఓడిపోవడం వెంటనే కూడా ఆయన ఆఫ్ ద రికార్డులో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా అంటే ఓటమి చెందినటువంటి సెకండ్ డేనే తాను ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. అది కూడా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్పై కూడా ఓడిపోవడం కూడా ఇక్కడ ఒకంత అనుమానాలకు తావిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తం మీదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ 12 ఈవీఎంలు కౌంటింగ్ నిర్వహించకపోయినా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కోర్టు మెట్లు ఎక్కేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి, ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది,
బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఎటువంటి సమాచారం ఆయనకు అందించడంతో కూడా ఈ నెల 28 వరకు ఆగితే వేచి చూడాల్సింది.